హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను ఇప్పుడు లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది. అదేంటంటే విపిఎన్ బ్యాన్ ఇన్ ఇండియా అనమాట. ఇదివరకు విపిఎన్ అని అంటే చాలా మందికి తెలిసేది కాదు. కాకపోతే రీసెంట్ టైమ్స్లో చాలా మందికి అసలు విపిఎన్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పి ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే అందరికైతే ఉంది. కాబట్టి అసలు ఎందుకు ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ఈ విపిఎన్ని బ్యాన్ చేయాలనుకుంటుంది, అండ్ దీనివల్ల ఏదైనా లాసెస్ ఉన్నాయా, అండ్ దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేవి డీటెయిల్గా మాట్లాడదాం. దానికంటే వీడియో అయితే లైక్ చేయండి, అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ని అయితే ఫాలో చేయండి, ఎందుకంటే అప్డేట్స్ మొత్తం ట్విట్టర్లోనే ఇస్తున్నాను. నేను నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగినా సరే నేను ఇన్స్టాగ్రామ్ యూస్ చేయట్లేదు. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వచ్చి ట్విట్టర్లోనే అయితే అడగండి. అయితే కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే, మనకి రీసెంట్గా ఒక న్యూస్, రీసెంట్గా అంటే మొన్న వచ్చింది న్యూస్ అయితే ఏంటంటే, ఇండియన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మన ఇండియాలో ఏదైతే విపిఎన్ సర్వీసెస్ ఉన్నాయో అవి మొత్తం బ్యాన్ చేయమని చెప్పి అయితే మన సెంట్రల్ గవర్నమెంట్కి అయితే చెప్పింది అనమాట. ఎందుకు చెప్పింది, దీని వెనక రీజన్స్ ఏంటి, అండ్ ఇప్పటికిప్పుడు బ్యాన్ చేసి పడేస్తే మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవేంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు విపిఎన్ అంటే ఏంటి అనే బేసిక్ నాలెడ్జ్ కూడా ఎవరికి లేదో వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి, వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు విపిఎన్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూస్ చేస్తామని సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ నేను విపిఎన్ అంటే ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఒక బ్యాంకును కొట్టేయాలనుకుంటున్నారు. ఫర్ సపోజ్ అది మీ ఇంటి, ఆ బ్యాంక్ మీ ఇంటికి ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉందనుకుందాం. 1 కిలోమీటర్ మరీ ఎక్కువైపోయిద్దేమో, సరే ఒక 200 మీటర్స్ రేడియస్లో ఉందనుకుందాం. అయితే మీరేం చేస్తారు, ఒకవేళ మీరు బ్యాంక్ కనుక కొట్టేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ రోడ్డు మీద అయితే వెళ్ళరు, అంటే డైరెక్ట్గా పాత్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు మీద వెళ్ళి డైరెక్ట్గా బ్యాంక్లో నుంచి మనీ తెచ్చేసుకోరు కదా. సో జనరల్గా మీరు అందరూ మూవీస్ చూసారు, రీసెంట్ బిగ్గెస్ట్ హిస్ట్ మనీ హెస్ట్లో కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు ఒక టనల్ తవ్వుకుంటూ వెళ్ళారు కదా. సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ కూడా. అంటే మీ ఇంటి కింద నుంచి ఒక టనల్ తవ్వి ఆ బ్యాంక్లోకి ఒక టనల్ అయితే వేస్తారు, అంటే ఒక సొరంగం తవ్వి ఆ సొరంగంలో నుంచి వెళ్ళి మనీ కొట్టుకొచ్చుకుంటారు అనమాట. సో ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది. ఇక్కడ మీరు సెక్యూర్గా అండ్ మీ ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా వెళ్తున్నారు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ విపిఎన్లో కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే బయట కమ్యూనిటీ అనుకుంటారో, అంటే మీరు బయట వెళ్తున్నప్పుడు అది మొత్తం ఇంటర్నెట్గా ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఒక ప్యాకెట్స్ కానీ డేటా కానీ ఊహించుకోండి. సో మీరు వెళ్తుంటే మీకేంటి, చుట్టుపక్కల వాళ్ళు అందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు. సో మీకు ప్రైవసీ ఉండదు. అదే మీరు ఒక టనల్ వేసుకొని, అంటే బ్యాంకును కొట్టేయడానికే అయితే టనల్ వేసుకొని వెళ్తే మిమ్మల్ని ఎవరూ చూడరు, అండ్ మీ ఐడెంటిటీ కూడా ఎవరికి తెలియదు. సేమ్ ఇక్కడ కూడా విపిఎన్లో ఇదే ప్రాసెస్ అయితే నడుస్తుంది అనమాట. సో విపిఎన్లో ఏంటంటే, మీరు ఏదైనా ప్యాకెట్స్ కానీ ఏదన్నా కానీ సెండ్ చేయాలనుకుంటే ఎనానిమిటీగా, అంటే మీరు ఎవరో తెలియకుండా, మీ ఐపీ అడ్రస్ తెలియకుండా మీ డేటా అనేది అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలి విత్ ప్రైవసీ సెక్యూరిటీతో. సో దానికోసం విపిఎన్ అయితే యూస్ చేస్తాం. అయితే ఈ విపిఎన్ని ఎక్కువగా ఐటీ కంపెనీస్ చాలామంది యూస్ చేస్తుంటారు. అండ్ ప్రజెంట్ మీకు ఇండియాలో అందరికీ తెలుసు కోవిడ్ సిచ్యువేషన్ అయితే, అంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీరు అందరూ ఏదో డిఫరెంట్ వైఫైస్ మీద, మొబైల్ నెట్వర్క్స్ మీద వాడుతున్నారు. సో కంపెనీ సర్వర్కి మీరు ఎలా కనెక్ట్ అవుతారు? ఇన్ కేస్ ఐటీ ఎంప్లాయీ కనుక చూస్తున్నట్టే తనకు ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే తను ఒక విపిఎన్ క్లయింట్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటారనమాట సిస్టంలో. సో ఆ విపిఎన్ క్లయింట్ తోటి కంపెనీ విపిఎన్ సర్వర్కి అయితే కనెక్ట్ అవుతారు. సో ఈ రెండింటి కమ్యూనికేషన్తో మీరు వర్క్ అనేది అయితే చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే ప్రైవసీ ఉంటుంది, అండ్ మీ డేటాని ఎవరు కొట్టేయలేరు. మెయిన్ థింగ్, హ్యాకర్స్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేరు మధ్యలో. సో మరి ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ దీని గురించి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తుంది అని చెప్తే, మేజర్గా 3 థింగ్స్ ఫ్రెండ్స్. ఆ 3 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ సైబర్ క్రైమ్స్, సెకండ్ థింగ్ పార్నోగ్రఫీ అండ్ న్యూడిక్ కంటెంట్, అండ్ ఇంకోటి ఏంటంటే ఎనానిమిటీ అండ్ ఐడెంటిటీ మిస్సింగ్. సో ఈ మూడిటి మీద వర్క్ చేసింది అనమాట. సో ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉందో వాళ్ళకు ఒక స్టాండింగ్ కమిటీ అయితే ఇచ్చింది ఈ రిపోర్ట్. అయితే మీరు ఇండియాలో ఇప్పుడు ఏదైతే విపిఎన్ సర్వీసెస్ ఉన్నాయో మొత్తం బ్యాన్ చేయండి, అప్పుడు మనకేంటంటే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి అని చెప్పింది. అండ్ అలాగే దీని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసి మన ఐఎస్పీ ప్రొవైడర్స్, ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఈ విపిఎన్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం బ్యాన్ చేయండి అని చెప్పి అయితే చెప్పిందనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ప్రెజెంట్ అయితే ఇంకా ఏం బ్యాన్ అయితే అయిపోలేదు. చాలామంది ఇంకా బ్యాన్ అయిపోయిందని అనుకుంటున్నారు. బ్యాన్ అయితే ఏం అవ్వలేదు. ప్రెజెంట్ ఇంకా మాట్లాడుతున్నారు, అండ్ గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకుంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే అవ్వదు, ఎందుకంటే ప్రెజెంట్ చాలా కంట్రీస్ ట్రై చేసినాయి అనమాట ఈ విపిఎన్ బ్యాన్ చేద్దామని చెప్పి. ఈ విపిఎన్ బ్యాన్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ చూసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీరు ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. 2021లో ఫస్ట్ హాఫ్లో మన ఇండియాలో విపిఎన్ వాడే వాళ్ళ సంఖ్య
348.7 మిలియన్ మెంబర్స్ అయితే వాడుతున్నారు. అంటే ఇది దగ్గర 671% మెంబర్స్ అయితే వాడారనమాట. అంటే 2020కి 2021కి 671% అయితే ఇంక్రీజ్ అయింది. సో మీరే గమనించవచ్చు ఎంతమంది హ్యూజ్ VPN యూజర్స్ మొదలయ్యారో. దానికి మెయిన్ రీజన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో అందరూ ఖచ్చితంగా VPN అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. కంపెనీస్ అన్నిటిని కమ్యూనికేట్ చేయాలంటే వేరే వేరే రిమోట్ లొకేషన్స్ తోటి. సో ఫైనల్గా రిమోట్ లొకేషన్స్తో మీరు కనెక్ట్ అవ్వాలంటే ఈ VPN అనేది యూజ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు దీన్ని వాడి చాలామంది ఇప్పుడు క్రైమ్స్ చేస్తున్నా, లేకపోతే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి చాలా మటుకి, అండ్ అలాగే ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఆన్లైన్ ఫ్రాడ్స్. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు VPN వాడి చేస్తుంటారు. సో మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక నెట్ఫ్లిక్స్లో కనుక ఒక మూవీ మీరు చూస్తున్నారు అనుకోండి, అదో అంటే కొంచెం పైరేటెడ్ కంటెంట్ టైప్. సో అదేంటంటే మీ కంట్రీలో కనుక రాకపోతుంటే ఆ మూవీని మీరేం చేస్తారు, పలానా వేరే కంట్రీ VPN ఆన్ చేసుకొని చూసుకుంటుంటారు. సో అప్పుడేంటంటే మీ ఐడెంటిటీ అనేది ఆ కంట్రీలో ఉన్నట్టు చూపిస్తుంది, కాకపోతే యాక్చువల్గా మీరుంది ఇండియాలో. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో పలానా ఒక సైట్, ఒక వెబ్సైట్ అనుకుందాం, సంథింగ్ XYZ అనే ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం. ఆ XYZ అనే వెబ్సైట్ ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అయితే ఇప్పుడు నేను ఆ XYZ అనే సైట్ని విజిట్ చేయాలనుకుంటున్నాను, మేబీ సమ్ రీజన్స్ అనుకుందాం. సో నేను ఆ సైట్ని విజిట్ చేయాలనుకుంటే నాకు అథారిటీ లేదు, యాజ్ ఏ ఇండియన్గా నేను ఇండియాలో ఉండి ఆ సైట్ని అయితే విజిట్ చేయలేను. సో నేనేం చేయాలి, ఆటోమేటిక్గా నా ఫోన్లో ఒక VPN యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకుంటాను. సో ఈ VPNలో నేను ఏం చేస్తాను, సపోజ్ ఏదో కంట్రీ US తీసుకుందాం, US VPNకి నేను కనెక్ట్ అయ్యాను, US సర్వర్కి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను సేమ్ అదే సైట్ కనుక క్లిక్ చేసినట్టయితే నాకు ఓపెన్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే IP అడ్రస్ నేను ఫస్ట్ టైం VPN వేసుకోక ముందు హిట్ చేస్తుందో ఆ సర్వర్ని, ఆ XYZ అనే సర్వర్కి, అది మన ఇండియాది కాబట్టి అది బ్లాక్ చేస్తుంది అనమాట. ఇది ఆథరైజ్డ్ యూజర్ కాదు, ఈ కంట్రీలో ఈ సైట్ బ్యాన్ అయ్యి ఉంది కాబట్టి తినకు ఓపెన్ చేయకూడదని చెప్తుంది. అదే ఇప్పుడు నేను US IP అడ్రస్ని తీసుకొని దాని నుంచి హిట్ చేస్తున్నాను. సో ఆ సైట్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా నేనున్నది ఇండియాలో, కాకపోతే నేను సైట్ విజిట్ చేస్తుంది అది ఆన్లైన్గా ఎక్కడ చూపిస్తుంది అంటే నేను USలో ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇదనమాట మెయిన్గా. సో ఇక్కడ ప్రాబ్లం ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆన్లైన్ ఫ్రాడ్, ఒక సైబర్ క్రైమ్ ఏదైనా జరిగిందనుకోండి, ఇప్పుడు ఆ క్రిమినల్ ఖచ్చితంగా VPN వాడతాడు. సో తను ఎంత సెర్చ్ చేసినా, అంటే పోలీసులు ఎంత సెర్చ్ చేసినా VPN వాడాడు అనుకోండి, అది వేరే లొకేషన్ చూపిస్తుంది. సపోజ్ నాలాగే ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడం కోసం వెళ్ళి US సర్వర్ని, అంటే US VPNని కనెక్ట్ చేసుకున్నా కదా, సేమ్ అలాగే తను ఇంకో కంట్రీది కనెక్ట్ చేసుకుంటాడు. సో సైబర్ క్రైమ్ వల్ల కొంచెం కష్టం అవుతుంది అనమాట. కనిపెట్టలేరని కాదు, కాకపోతే కొంచెం కష్టం అవుతుంది. IP అడ్రస్ హిట్ చేసి కనుక్కోవడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతాయో, ఆన్లైన్ ఫ్రాడ్స్, ఇవన్నీ వాళ్ళని పట్టుకోవడం కోసం, అంటే సైబర్ క్రిమినల్స్ని పట్టుకోవడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్నోగ్రఫీని ఆపడం కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అనానిమిటీ, ఎవరైతే అనానమస్గా వేరు పనులు చేస్తారో వాళ్ళని పట్టుకోవడం కోసం. టోటల్గా ఈ 3 థింగ్స్ కోసం అయితే VPNని ప్రజెంట్ మేము బ్యాన్ చేయాలని చెప్పి కోరుకుంటుంది అనమాట. అది ప్రజెంట్ గవర్నమెంట్కి అయితే చెప్పారు, మేబీ వాళ్ళు డిసిషన్ తీసుకొని త్వరలోనే అయితే చెప్పొచ్చు. మరి తెలియదు ఏమవుతుందని చెప్పి. ప్రజెంట్ అయితే ఇంకా ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు, మీరేం టెన్షన్ తీసుకోమాకండి. కాకపోతే ఇన్ కేస్ VPN బ్యాన్ చేసినా ఈ ఫ్రాడ్స్ తగ్గుతాయా అంటే నాకు తెలిసి అయితే తగ్గవు ఫ్రెండ్స్. దానికి రీజన్ ఏంటంటే VPN లేకపోతే టార్ ఉంది, లేకపోతే ఇలాంటి బ్రౌజర్స్ ఉన్నాయి, వేర్ IP మాస్కింగ్స్ అనేవి జరుగుతాయి. లైక్ ఏంటంటే మేజర్ థింగ్ మన ఐడెంటిటీని, మన ప్రైవసీని మనం ఎట్లా అయినా ఈ ఇంటర్నెట్లో అయితే మార్చుకోవచ్చు. లైక్ స్పూఫింగ్ చేయొచ్చు, లేకపోతే మనం ఈ టార్ అనే బ్రౌజర్ వాడుకోవచ్చు. సో ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఒక్క VPN పట్టుకొని మనం మార్చేసుకుంటామంటే, అంటే అది బ్యాన్ చేసేస్తే మనం దొరికిపోతామని కాదు. ఇదేదో నేను గవర్నమెంట్ని తప్పు పట్టాలని చెప్తలేదు, జస్ట్ క్యాజువల్గా చెప్తాను. మెయిన్ రీజన్ ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద సముద్రం. సో ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే డార్క్ వెబ్లో, డీప్ వెబ్లో జరిగే యాక్టివిటీస్ని కూడా మన ఇండియా నుంచి ఎవరన్నా సరే దాన్ని యాక్సెస్ చేస్తున్నా వాళ్ళని మానిటర్ చేయడం కోసం కూడా మేజర్గా ఈ VPN అనేది అయితే బ్యాన్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా మేజర్గా థింగ్స్ అయితే మాత్రం నేనైతే ఈ గ్యాదర్ చేసి ఈ మ్యాటర్ అయితే చెప్పాను. అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మన ఇండియా VPN యూజింగ్లో 4th పొజిషన్లో అయితే ఉంది. అండ్ ఫస్ట్ పొజిషన్లో ఖతర్, అండ్ సెకండ్ పొజిషన్లో UAE, థర్డ్ పొజిషన్లో సింగపూర్, 4th పొజిషన్లో మన ఇండియా అయితే నిలబడింది. మరి ఇప్పుడు ఇండియాలో బ్యాన్ అయిపోతే మరి ఏ పొజిషన్లో పడిపోతుందో చూద్దాం. మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా ట్విట్టర్లో అయితే ఫాలో చేయండి, చాలా మంది ట్విట్టర్లో ఫాలో చేయట్లేదు, అండ్ నేను అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో అంతే ఫ్రెండ్స్, దిస్ ఇస్ VS సైనింగ్ ఆఫ్. బై బై నౌ.